హలో అందరికీ నమస్తే. మనం ఈరోజు బెంగుళూరు వెళ్ళబోతున్నాం ఫ్రమ్ గుంటూరు. బెంగుళూరు అందరూ వెళ్తారుగా బ్రో, నువ్వెందుకు కొత్తగా చెప్తున్నావు అని అంటారు. బట్ ఇంటి పక్కకి వెళ్ళని నేను బెంగుళూరు వెళ్ళడం అంటే చాలా పెద్ద మ్యాటర్. సో చూద్దాం మన ప్రయాణం ఎలా సాగిద్ది ఏంటి అని. అక్కడ కర్ణాటక లాంగ్వేజ్ మనకి రాదు, మన తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి రాదు, ప్లస్ మనకి హిందీ కూడా రాదనుకో. సో ఇంగ్లీష్ అంటే కొంచెం కొంచెం మేనేజ్ చేయగలం. ఆ బెంగుళూరులో మన చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూడా ఒకడున్నాడు, వాడిని కూడా కలిసేద్దాం అండ్ చూద్దాం ఈ ప్రయాణం ఎలా సాగిద్ది ఏంటి అని. ముందుగా మనమైతే 1 వీక్ ముందే ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ అది వెయిటింగ్ లిస్ట్ లో పడింది. బట్ రేపు ప్రయాణం అనంగా ఇవాళ నైట్ 1ంటికి అది కన్ఫర్మ్ అయింది థర్డ్ క్లాస్ లో. అసలు మ్యాటర్ మీకు చెప్పలేదు కదా, అసలు నేను బెంగళూరు ఎందుకు వెళ్తున్నాను, అసలుకి ఏంటి రీజన్ అని మీకు చెప్పలేదు కదా. సో చెప్తాను, వెళ్లే దారిలో మనం ఖాళీగానే ఉంటాం కదా, సో అప్పుడు నేను షేర్ చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి. ముందుగా అయితే మనం రైల్వే స్టేషన్ కి బయలుదేరిపోయాం లగేజ్ చేసుకుని. సో ఇక్కడ మనకి ఇరిటేషన్ తెప్పించే ఒక అనౌన్స్మెంట్ మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి మీరు కూడా. మనం ఎక్కే ట్రైన్ పేరు అయితే యశ్వంత్పూర్ గరీబ్ రాట్, ట్రైన్ నెంబర్ 228883. ఇది పుణే నుండి యశ్వంత్పూర్ వెళ్తుంది. సో ఇది 6:15 కల్లా గుంటూరు వచ్చి ఉండాలి. బట్ ఎందుకో 1 అవర్ డిలే అయింది. 7 అవుతున్నా కూడా ఇంకా ట్రైన్ రాకపోవడంతో మనకి చిరాకు వచ్చేసింది. చూద్దాం, తప్పదు, ఇంకా వెయిట్ చేయాలి ట్రైన్ కోసం ఎంతసేపైనా. చాలా సేపటి తర్వాత మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా లేట్ చేయకుండా ఎక్కేసి పడుకుందాం, ఎందుకంటే మనం బుక్ చేసుకుని స్లీపర్ కాబట్టి. మనమైతే ట్రైన్ ఎక్కేసి పడుకున్నాం మన సీట్ లో. అండ్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది కూడా గుంటూరు నుంచి. నన్ను డ్రాప్ చేయడానికి మా బ్రదర్ వచ్చాడు. అండ్ మా బ్రదర్ కూడా ట్రైన్ స్టార్ట్ అయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. మనకి ముందుగానే తెలుసు మన జర్నీ 12 అవర్స్ అబౌవ్ ఉండబోతుందని. సో మనకి టైం పాస్ అవ్వడానికి ట్రైన్ లో ముందుగానే మూవీస్ ఎక్కించుకొని వచ్చాను అనమాట. సో అవి అప్పుడప్పుడు చూస్తూ, అప్పుడప్పుడు డోర్ దగ్గరికి వెళ్ళి నిలబడి అక్కడ లొకేషన్స్ చూస్తూ కొంచెం మంచిగా ఫీల్ అయ్యాను అనమాట. బట్ బస్ కి వెళ్దాం అనుకుంటే నాకు బస్ జర్నీ నచ్చదు. సో దట్స్ వై ఐఎమ్ బుకింగ్ ట్రైన్ అనమాట. ఇలా వెళ్లే మధ్యలో మాత్రం లొకేషన్స్ మాత్రం మంచిగా అనిపించాయి. పచ్చగా ఫారెస్ట్ ఇవన్నీ చాలా మంచిగా అనిపించింది. ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇలా ఫారెస్ట్ మధ్యలో నుండి వెళ్తూ ఉండగా నెమళ్ళు, జింకలు కనిపించాయి. మీకు చూపిద్దామని క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ ట్రైన్ మూవ్ అవుతుండగా అది క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ నేనైతే చూసేసాను, మీకు అదృష్టం లేదులే. మనమైతే బెంగళూరు సిటీలోకి ఎంటర్ అయిపోయాం. నేనైతే ట్రైన్ ఎక్కిన తర్వాత మా ఫ్రెండ్ కి కాల్ చేశా. అరే కొంచెం పికప్ చేసుకోవడానికి స్టేషన్కి రారా, నాకు బెంగళూరు తెలియదు కదా అని చెప్పా. వాడేమన్నాడు అంటే, సరే రా నేను వచ్చేస్తారా, బట్ నువ్వు రీచ్ అయ్యి 1 అవర్ ముందు నాకు కాల్ చేయి అని చెప్పాడు. వేర్ ఇస్ మై ట్రైన్ లో నేను టైం చెక్ చేసుకున్నా, అంటే ఎన్నింటికి రీచ్ అయ్యిద్దని. ఇక్కడ యలంక ఉంది అండ్ యశ్వంత్పూర్ ఉంది, రెండు బెంగళూరులో ఉన్న ఏరియాలే. మళ్ళీ మా ఫ్రెండ్కి కాల్ చేసి అడిగా, అరే నేను యలంకలో దిగాల యశ్వంత్పూర్లో దిగాలని. వాడేమన్నాడంటే, అరే యలంకలో దిగురా, యశ్వంత్పూర్ అంటే నాకు కొంచెం దూరం, యలంక అంటే 15 కిలోమీటర్స్, నేను వెంటనే వచ్చేస్తాను. బట్ మర్చిపోకు 1 అవర్ ముందు కాల్ చేయి, నేను వచ్చేస్తాను, కొంచెం ట్రాఫిక్ ఉంటది కదా అని చెప్పాడు. సో నేనేం చేశానంటే, ఇంకా ట్రైన్ 2 అవర్స్ లో రీచ్ అయింది అనగా నేను వాడికి కాల్ చేశాను. అరే నేను ఇంకొక 30 minutes లో దిగిపోతున్నాను, త్వరగా రారా అని చెప్పాను. వాడేం చేశాడంటే, నేను చెప్తాలకి వెంటనే బండి వేసుకుని వచ్చేసాడు. వాడు పాపం వచ్చి ప్లాట్ఫామ్ మీద ఎదురు చూస్తున్నాడు. అరే ఇంకా రాలేదురా నీ ట్రైన్, ఇంకా రాలేదురా, అసలు వచ్చావా, నువ్వు ఎక్కడ దిగిపోయావా, తప్పిపోయావా, చెప్పురా, వెంటనే వస్తాను, లేకపోతే ఏదో ఒకటి చేద్దాం చెప్పురా అంటే, అరే నేను లేదురా, నేను ఇంకా ట్రైన్ లో ఉన్నాను, ఇంకా దిగలేదురా అని చెప్పాను. ఆ మాటకి వాడికి వెంటనే చిరాకు వచ్చింది. మనమైతే ఇప్పుడు ట్రైన్ దిగి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు మన హీరోని వెతకాలి, ఎక్కడున్నాడు ఏంటని. సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, అంటే వెనక్కి వెళ్ళి ఇలా పిలిచి లేకపోతే ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. బట్ ముందైతే వాడిని ఎతకాలి కదా, వెతుకునే ప్రాసెస్ లో వాడు నాకు కనబడట్లేదు, ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నాడని. నేనైతే చెప్పారు 1వ ప్లాట్ఫామ్ రా అని చెప్పా. అట్లా 1వ ప్లాట్ఫామ్ అని చెప్పి మొత్తం అటు ఇటు రౌండ్ వేస్తున్నా కూడా కనపట్లేదు, ఏం చేసినా కూడా కనపట్లేదు. మ్యాటర్ ఏంటంటే వాడు పక్క ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు. సో నేను వెంటనే పక్క ప్లాట్ఫామ్ కి వెళ్ళి వాడిని వెతకడం స్టార్ట్ చేశాను. వెంటనే మనవాడు ఫోన్ మాట్లాడుకుంటా చూడండి ఎలా వస్తున్నాడు. ఓకే పదరా త్వరగా వెళ్దాం, పీజీకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పటికే చాలా లేట్ అయింది, మా మేనేజర్ అరుస్తాడు, వెళ్దాం పదరా అని చెప్పాడు. సరేలేండి మేము ఇద్దరం వెళ్తున్నాం. వెళ్తుండే ఇదేందో ఫారెస్ట్ లాగా ఉంది. ఇంక ఇక్కడ నుంచి వీడియో చూడండి ఎలా ఉంటుందో. ఇటు అడవుల్లోకి తెచ్చాడు వీడు. లవర్ బాయ్ ఎప్పుడు కాల్స్ మాట్లాడుతూ ఉంటాడు బ్లూటూత్ పెట్టుకుని. ఆగో నీ గుట్టు రొట్టు చేద్దాలా వీడియోలో. కొబ్బరి చిప్ప నెత్తి మీద చూసుకోండి, నాకు ఒకటి ఇచ్చాడు, పెట్టుకోరు కొబ్బరి చిప్ప. ఇంకా మేమైతే ఆ కొబ్బరి చిప్పలు నెత్తి మీద పెట్టుకుని స్టార్ట్ అయిపోయాం. చూడడానికి అయితే నాకు భలే అనిపించింది. బట్ అవి చిన్నపాటి హెల్మెట్స్ అనమాట. సిటీ చూపిస్తాడంట, చూడాలి. అడవుల్లో కట్టారు కదా, ఇది బస్ స్టాండ్, యలంక బస్ స్టాండ్ పెద్దది. ఇది ఇదా ఏముందిరా, పెద్ద బస్ స్టాండ్ ఇది. గుంటూరు చాలా ఉందిరా, గుంటూరులో కూడా చూడాలి బస్ స్టాప్. ఇంక బ్లూ కలరేనా బెంగళూరులో బస్సులు. మనకు తెలుగు రాదు, ఆ కన్నడ ఏముందో మరి, అన్నింటి మీద కన్నడ ఉంది. అలవాటు అయిపోయింది తెలుగు మాట్లాడతాను. టోపీ, వాట్ టోపీ, కంకర్రాలు కొట్టే వాళ్ళకి భలే ఉన్నాం మేము టోపీల్లో. అరే ఏంది టోపీలు అంటే అవి పెద్ద హెల్మెట్లు తీసుకోవచ్చుగా.
ఇవి ఎప్పుడు బండ్లోనే ఉంటాయి. ఎమర్జెన్సీ గాయస్ పెద్ద బస్సు పైన కన్నడ అక్షరాలతో ఏదో ఉంది. మనకి తెలుగు రాదు, కన్నడ ఏం చదువుతాం. ఇంకా ఎలక్ట్రానిక్ బస్సు అనుకుంటా గాయస్. నేను పల్లెటూరు లాగా ఉంది నాకు తెలిసి. ఇది బెంగళూరు కాదనుకుంటా, తప్పిపోయి అక్కడ దిగా నేను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి మైండ్లో అయితే పెద్ద డౌట్ ఉంటుంది. అది ఏంటంటే అసలు వీడు బెంగళూరు ఎందుకు వెళ్తున్నాడు, ఏంది రీజన్, అసలు ఏంది కథ అని ఒక పెద్ద డౌట్ ఉంటుంది. ఆ డౌట్ని క్లియర్ చేసే ముందు నా గురించి మీకు కొంచెం తెలియాలన్నమాట. అది ఏంటంటే నాదైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, బీటెక్ సిఎస్సి చదివాను. నాకు కొంచెం గవర్నమెంట్ జాబ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడం వల్ల వాటికి ప్రిపేర్ అనమాట. గవర్నమెంట్ జాబ్ అంటే మన ఇండియాలోనే అతి పెద్ద ఎగ్జామ్ అనమాట, చిన్నవి అయితే కాదు. సో ఆ పెద్ద ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుండగా తెలుసుగా నా దరిద్రం ఎలా ఉంటుందో. సో మనకి సిచ్యువేషన్స్ కోఆపరేట్ చేయలేదు. సో జాబ్ చేయాలని సిచ్యువేషన్స్ డిమాండ్ చేసినప్పుడు తప్పదు, చేయాలి. సో హ్యూమన్ లైఫ్లో దరిద్రం ఏంటంటే హ్యూమన్ అనుకున్నది ఏది జరగదనమాట. అది ఈవెన్ నాకు కావచ్చు లేక మీకు కావచ్చు, నాకే జరిగిద్ది అని చెప్పట్లా, ఇది అందరికీ కామన్ థింగ్ అనమాట. అనుకున్నది ఎప్పటికీ జరగదు, లైట్ తీసుకోవాలి, తప్పదు, మూవ్ ఆన్ అవ్వాలి. సో ఎలాగైనా వదిలిపెట్టకుండా దాన్ని చదువుదాం, ప్రిపేర్ అవుదాం అని డిసైడ్ అయ్యే ఇక్కడికి వెళ్తున్నాను అనమాట. జాబ్ చేస్తూ ఈవినింగ్ టైంలో అండ్ సండేస్ ఇలా గ్యాప్ దొరికినప్పుడు చదువుకుంటా ఉండొచ్చులే అని అనుకున్నాను. ఇంకా పెద్ద దరిద్రం ఏంటంటే, సో ఇట్లా వచ్చేసాను కదా, ఐటీ సెక్టర్కి వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ ఏదో ఒకటి చిన్నది ఎంత కష్టపడైనా తెచ్చుకొని కొంచెం మనీ అరేంజ్ చేసిన తర్వాత ఫినాన్షియల్గా కొంచెం గట్టిగా ఉంటాం కదా. సో అప్పుడు 2-3 ఇయర్స్ బ్రేక్ తీసుకొని ప్రిపేర్ అవుదాంలే అని అనుకున్నాను. ఎందుకు దీన్ని వదిలిపెట్టకుండా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నానంటే నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతా వచ్చాను. సో నా దగ్గర కొంచెం సబ్జెక్ట్ ఉంది, అందుకే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది, నేను చేయగలను, నా వల్ల అయిద్ది అని నాకు కొంచెం నమ్మకం ఉంది. సో అందుకే దీన్ని వదిలిపెట్టకుండా చదువుకుంటూ వస్తున్నాను. ఇంకా తెలిసిందే కదా మన దరిద్రం. సో ఐటీ సెక్టర్కి వెళ్దాం అనుకున్నాను. ఐటీ సెక్టర్లకు వెళ్ళామని ట్రైన్ ఎప్పుడైతే ఎక్కానో, సో అప్పుడే నేను ఒక న్యూస్ చూశాను. అదేంటంటే టీసీఎస్ లేఆఫ్స్ జరుగుతున్నాయి అని. సో 12,000 మందిని టీసీఎస్ లేఆఫ్స్ చేస్తుంది, 1 ఇయర్ టైం పీరియడ్ ఇచ్చింది అనమాట. సో అంతమందిని తీసేస్తుండగా మళ్ళీ ఐటీ సెక్టర్లోకి వెళ్ళడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అసలు మనకి అసలుకే తెలియదు. అక్కడ మన ఒక ఫ్రెండ్ తప్ప, ఆ ఫ్రెండ్ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్లో చేస్తున్నాడు. మనం కూడా అక్కడ ఏదైనా చిన్న ఎత్తుకుదాం, ఏదో ఒకటి చేసుకుందాం అని అనుకుంటే కన్ఫామ్గా అక్కడ లోకల్ లాంగ్వేజ్ రావాలి, లేదా ఆప్షనల్గా హిందీ రావాలి. మనకి హిందీ రాదు, కన్నడ లాంగ్వేజ్ అస్సలు రాదు, ఓటైతా ఇలాంటి చిన్న నంగ గొత్తిల్ల ఇవన్నీ చిన్న పదాలు వచ్చి అనమాట, పెద్ద రాదు. సో మనకి వేరే స్కిల్ కూడా ఉంది. ఆ స్కిల్ ఏంటంటే వీడియో ఎడిటింగ్. ఈ ఎడిటింగ్ మీద, దట్ మీన్స్ ఈ స్కిల్ మీద జాబ్ సెర్చ్ చేయాలి అండ్ జాబ్ ఎతకాలి అండ్ జాబ్ తెచ్చుకోవాలి ఎట్లాగైనా, తప్పదు, ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట మనకి. మీ అందరికీ తెలుసుగా మన దరిద్రం గురించి. అసలుకి బెంగళూరులో చాలా ట్రాఫిక్ ఉంటుంది, దట్టు నైట్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. మేము వెళ్ళే దారిలో అప్పుడే లైవ్ యాక్సిడెంట్ అయింది. మ్యాటర్ ఏంటంటే అక్కడ 3 వేస్ ఉంటుంది అనమాట. ఆ 3 వేస్లో నుండి ఒక సైడ్ నుంచి వ్యాన్ వస్తుంటే ఇటు వెళ్ళే బస్సు ఆ వ్యాన్ని గుద్దేసింది. సో అక్కడ దానివల్ల చాలా ట్రాఫిక్ అయిపోయింది. అక్కడ 1 అవర్ వెయిట్ చేసాం. సో ట్రాఫిక్ అప్పుడప్పుడే క్లియర్ అవుతుంది. బండి స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే బండి స్టార్ట్ అవ్వట్లా. ఏందని చూస్తే పెట్రోల్ అయిపోయింది. వామ్మ పెట్రోల్ అయిపోయింది, ఇప్పుడు ఇంత ట్రాఫిక్ లో ఎట్లా అని ఆలోచిస్తూ ఉండగా మా లక్కీ ఏంటంటే పక్కన పెట్రోల్ బంక్ ఉంది. సో ఎలాగలా వెంటనే బండి రివర్స్ చేసి నెట్టుకుండా వెళ్ళిపోయి పెట్రోల్ కొట్టించి ఇంకొక 1/2 అవర్ ఆగిన తర్వాత కొంచెం క్లియర్ అయిపోయింది. సో మేము ఇంకెలాగలా వెళ్ళిపోయాం అనమాట అక్కడ నుండి. సో మేము అలా జాలీగా ముచ్చట్లాడుకుంటా వెళ్తున్నాం అనమాట. వెళ్తుండగా ఒకసారి ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ తలపైన ఉన్న క్యాప్, హాఫ్ హెల్మెట్ ఉంది కదా, అది పడిపోయింది అనమాట రోడ్డు మీద. సో మేమేం చేసామంటే అది పడిపోయినా కూడా వెళ్ళిపోయాం, ఇంకా వెళ్ళిపోదాంలే అని. బట్ 1 కిలోమీటర్ తర్వాత మళ్ళీ అనుకున్నాడు తెచ్చుకుందాంలే వద్దులే అని. సో బండి పక్కన ఆపి నన్ను అక్కడ ఆపేసి ఇంకా ఆపోజిట్ దారిలో వెళ్ళి ఆ క్యాప్ని తెచ్చుకున్నాడు అనమాట. చూసారుగా మన ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు ఎదురయ్యాయో. ఓకే, ట్రాఫిక్ ఎక్కువ లేదు మేము వచ్చిన దారిలో ఇందాక, ఎందుకంటే ఎక్కువ ఉన్నట్టయితే ఎవరో ఒకళ్ళు అది ఎక్కిచ్చి మళ్ళీ స్కిడ్ అయ్యి పడిపోయే అవకాశాలు ఉండేవి. బట్ అలాంటిది ఏం జరగలేదు. మమ్మీ ఏం చేసిందంటే నేను బెంగళూరు వస్తున్నానని మార్నింగ్ లేచి 4కి అలా లేచి చపాతీ చేసింది. నేను మార్నింగ్ వచ్చేటప్పుడు చపాతీనే తిన్నాను అండ్ మధ్యాహ్నం కూడా అదే పెట్టింది, మధ్యాహ్నం కూడా అదే తిన్నాను. అండ్ ఈవినింగ్ వచ్చి చూస్తే పీజీలో కూడా చపాతీ ఉంది. సరేలే అని మేము బయటికి వెళ్ళి కబాబ్ అంటే చికెన్ పకోడీ లాగా ఉంది. ఓకే, కబాబ్ తిన్న తర్వాత బిర్యానీ తిన్నాం అనుకున్నాం. బట్ ఎందుకులే పార్సిల్ చేసుకుని రూమ్లో తిందామని పార్సిల్ తెచ్చుకున్నాం. తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందా చూసి చెప్తాం. అవుట్ ఆఫ్ 10 హౌ మచ్ యూ విల్ గివ్? 10 of 10. 10 of 10. సో బిర్యానీ అయితే తింటున్నాం, బట్ మన స్టైల్లో అయితే లేదు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. లైక్ స్పైసెస్ అండ్ మసాలాలు ఇవి ఉంటాయి కదా, అవి చాలా తగ్గించేశారనమాట.
సరేలే ఏదో ఒకటి లేని ముందైతే మనం తినేసాం అనమాట. తిన్న తర్వాత మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, "ఇట్లాంటి మసాలా ఫుడ్ తిన్న తర్వాత మనకి కూల్ డ్రింక్ పడాల్సిందే అంటే సాఫ్ట్ డ్రింక్ పడాల్సిందే" అన్నాడు. సో బయటికెళ్ళేసాం. బయటికెళ్ళేసి అట్లా చల్లగా ఉంది. అంటే వర్షం పడే మూమెంట్ అది. సో చల్లగా ఉంది వాతావరణం. అలా కూల్ డ్రింక్ తాగుతా చల్లటి గాలికి అలా బయట తిరుగుతా వచ్చేసాం. తిరిగి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా తెలుసుగా ఇంక పడుకున్నాం. టుడే వ్లాగ్ అదే గైస్. ఇంకా మనం బయటికి వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.